ఓం సాయిరామ్. ఒకరోజు ఒక రాజుగారు అడవికి వేటకు వెళతారు. అక్కడ 2 డేగ పిల్లలు కింద పడిపోయి కనిపిస్తాయి. రాజుగారేమో వాటిని ఆస్థానానికి తెచ్చి పెంచమని చెప్తారు. సరే, ఒకరోజు రాజుగారేమో ఆ డేగ పిల్లలు ఎలా ఉన్నాయి చూడడానికి వస్తారు. అప్పుడు చెప్తారు, ఒకటి ఎగిరిపోయిందండి, ఒకటి మాత్రం ఆ చెట్టు కొమ్మ మీద మాత్రం ఉండిపోయింది, అది కదలడం లేదు, అక్కడే ఉంది, ఆహారం తీసుకుంటుంది అని చెప్తారు. రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పక్షి ఎగిరిపోతుంది, అలా ఎగరకుండా అక్కడే ఎందుకు ఉంది అని చెప్పి నిపుణులు రప్పించారు. ఎంతోమందిని రప్పించి ఆ డేగ ఎగిరేలా చేయాలి అనుకున్నారు. అయినా సరే ఆ డేగ అక్కడి నుంచి అస్సలు కదలలేదు. అప్పుడు రాజుగారు ఆ ఊర్లో చాటింపు వేయిస్తారు, ఎవరైతే ఆ డేగను ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకు బహుమతి ఇస్తాను అని. అప్పుడు ఒక రైతు వచ్చి చూసి, రాజా, నేను ఆ డేగను ఎగిరేలాగా చేస్తాను అని చెప్తారు. సరే అంటారు రాజుగారు. మర్నాడు వచ్చి చూసేసరికి అక్కడ ఆ డేగ పిల్ల కనిపించదు. రాజుగారు అడుగుతారు అన్నమాట, ఏం చేశావు, ఎలా ఎగిరిపోయింది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందిని రప్పించినా అది అక్కడి నుండి కదలలేదు, నువ్వు ఏం చేశావు, ఏంటి అని చెప్పి రాజుగారు అడిగితే అప్పుడు ఆ రైతు చెప్తారు, ఏం లేదు మహారాజా, అది కూర్చున్న కొమ్మను నరికేశాను, దాని ప్రాణాలు రక్షించుకోవడం కోసం అది ఎగిరిపోయింది, తనకు ఆసరా పోయింది అని తెలుసుకుని అని చెప్పి ఆ రైతు చెప్తారు. అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు ఆ డేగ ఎగరడానికి ప్రయత్నించలేదు, అన్నీ తన దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా అని అనుకుంది. ఎప్పుడైతే ప్రాణం మీదకి వచ్చిందో అప్పుడు అది దాని ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఎగిరిపోయింది. మనలో చాలామంది చేసే తప్పు ఇదే, కంఫర్ట్ జోన్ ఉంది కదా అని అక్కడే ఉండిపోతారు, ఏ ప్రయత్నము చేయరు. ప్రాణం మీదకి వచ్చేసరికి అప్పుడు దారి వెతుక్కుంటారు. అలా కాకుండా మనం చేరాల్సిన గమ్యం ఏంటి, మనం సాధించాల్సిన లక్ష్యం ఏంటి, మనం ఏంటి అని మనం తెలుసుకుంటే ఈ ఆకాశం కూడా మనకు హద్దును నిర్ణయించలేదు. ఆకాశాన్ని శాసించగల డేగ చిన్న కొమ్మని మాత్రమే పరిమితం ఎలా అయితే అవ్వకూడదో, అద్భుతాలు సాధించగలిగిన మనం చిన్న చిన్న కంఫర్ట్ జోన్స్లో ఆగిపోకూడదు. మరి బాబావారు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. మరి ఆ అవకాశాలను మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్తూ బాబావారి బాటలో నడుస్తూ ఉంటే బాబా మన వేలు పట్టుకుని నడిపిస్తారండి. సాయినాథుడు ఎప్పుడూ కూడా మనల్ని చూపిస్తూనే ఉన్నారు ఎన్నో మార్గాలు. ఆ మార్గాలను మనము గమనించుకుని ముందుకు వెళ్తూ ఉంటే ఆ ప్రయత్నం అనేది మనం చేస్తే కనుక ఆ డేగ పిల్లలాగా మనం కూడా చక్కగా ఎన్నో అవకాశాలను పుచ్చుకోగలుగుతామని దీని నుంచి మనం తెలుసుకోవాలని బాబావారు మనకు ఇలా తెలియజేశారు. మరి మనందరం కూడా బాటలో నడుద్దామా? సర్వే జనా సుఖినో భవ.